వైసీపీ నేత మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకి హాట్ స్ట్రోక్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి కూటమి వెన్నుపోటు అనేటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు. అయితే ఆయన రథంపై నుంచి ప్రజలను ఉద్దేశించి కూటమి పరిపాలనకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ ప్రసంగిస్తూ ఉండగానే నిల్చున్నట్టుగానే ఒక్కసారిగా చూడండి, ఇక్కడ ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఆ విజువల్స్ మాట్లాడుతూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. చేతిలో మైక్ ఉంది, పక్కనే కార్యకర్తలు ఉన్నారు, మరో మాజీ ఎంపీ కూడా ఉన్నారు. అందరూ కూడా ఏం జరిగిందో అర్థం కాని స్థితిలో అందరూ ఆయనకి నీళ్ళనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా ఆయన కళ్ళు పైకి చూస్తూ ఇది డెఫినెట్ గా సొమ్మసిల్లిపోవడం అయితే కాదు, ఆయన అస్వస్థత గురవడం, స్పృహ పడిపోవడం అయితే కాదు, ఆయన కళ్ళు పైకి చూసి కళ్ళు తెరుచుకొని అలా కుప్పకూలిపోయారు. మనం బేసిక్గా ఇటువంటి దృశ్యాల్ని సోషల్ మీడియా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. నిలిచిన చూటే కుప్పకూలిపోవడం అనేది బహుశా ఇప్పుడు ఆ విజువల్స్ లో మీకు కనిపిస్తున్నారు.